హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్‌ఔట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్ సెట్ 2012లో వచ్చినటువంటి క్వెషన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్, బోధనను వర్ణించడంలో ఈ మాట ఉత్తమమైనది. టీచింగ్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ అని క్వెషన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉద్యోగం ఆక్యుపేషన్, ఆప్షన్ బి పని వొకేషన్, ఆప్షన్ సి వృత్తి ప్రొఫెషన్, ఆప్షన్ డి జీవన క్రమం కెరియర్. ఈ క్వెషన్ చూడగానే మనం ఆన్సర్ ఏమని పెడతాం? ఆక్యుపేషన్, ఉద్యోగం అని పెడతాం. సో, టీచర్‌కి సాలరీ వస్తుంది కాబట్టి ఈ ఆన్సర్ పెడతాం. ఓకేనా? కానీ టీచర్‌కి జీతం వస్తుందా అని కాదు ఇక్కడ క్వెషన్. టీచింగ్‌ని ఉత్తమంగా వర్ణించేటటువంటి పదం ఏది అని అడుగుతున్నారు. అంటే టీచింగ్ యొక్క స్వభావం, నేచర్ ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ ఉద్యోగం కాదు. ఓకేనా? ఆక్యుపేషన్ కాదు. సో, ఒక్కొక్క ఆప్షన్‌ని మనం చూద్దాం. ఓకే. ఆక్యుపేషన్ అంటే జీవనోపాధి కోసం చేసేటటువంటి పని. అంటే ఆక్యుపేషన్ యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ప్రధాన లక్ష్యం ఏంటి? జీతం సంపాదించడం, డబ్బు సంపాదించడం. సో, టీచర్ గూడా సాలరీ వస్తుంది. కాబట్టి టీచింగ్‌లో ఆక్యుపేషన్ అనేది ఒక లక్షణం. కానీ టీచింగ్ కేవలం సాలరీ కోసం చేసేటటువంటి పని గాదు. ఓకేనా? ఒక టీచర్ విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. విలువలను పెంపొందిస్తాడు. సమాజ నిర్మాణంలో ఇతను భాగమవుతాడు. కాబట్టి ఆక్యుపేషన్ మాత్రమే సరైన సమాధానం ఇక్కడ కాదు. ఓకేనా? నెక్స్ట్ పని వొకేషన్. వొకేషన్ అంటే మనస్ఫూర్తిగా సేవాభావంతో చేసేటటువంటి పని. సో, చాలా మంది టీచర్స్, ఉపాధ్యాయులు నిజంగానే సేవాభావంతోటి బోధిస్తారు. ఇది టీచింగ్‌లో ఉన్న ఒక గొప్ప లక్షణం. కానీ ప్రతి టీచర్ టీచింగ్‌లోకి రావడానికి ఈ ఒక్క కారణమే సరిపోదు. అందువల్ల టీచింగ్‌ను పూర్తిగా మనం వొకేషన్ అని అనలేము. నెక్స్ట్ ఆప్షన్ డి జీవన క్రమం కెరియర్. సో, కెరియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్చరర్ ఉన్నాడనుకోండి. సో, ఇతను ప్రమోషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ ప్రమోషన్ ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ గావచ్చు. తర్వాత ప్రొఫెసర్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఇదంతా గూడా ఒక కెరీర్ అన్నమాట. అంటే కెరీర్ అంటే ఒక జర్నీ. కానీ టీచింగ్ అనేది జర్నీ గాదు గదా! సో, టీచింగ్ ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ. అందుకే దీనికి సరైన సమాధానం జీవన క్రమం, కెరీర్ గాదు. ఓకే. నెక్స్ట్ మన ఈ క్వెషన్‌కి సరైన సమాధానం వృత్తి, ప్రొఫెషన్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యా విధానాల ప్రకారం టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్‌కి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. అవేంటంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ క్వాలిఫికేషన్స్. ఓకే. సో, ఒక టీచర్ అవ్వాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు. టీచింగ్ మెథడాలజీ, పెడగాజికల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, అసెస్మెంట్ టెక్నిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సో, ఇవన్నీ ఉండాలి. అందుకే బీఈడీ, ఎంఈడీ, సెట్, నెట్, పీహెచ్‌డీ వంటి క్వాలిఫికేషన్స్ అవసరమైతాయి ఒక టీచర్‌కి. సో, ఇది ప్రొఫెషన్ యొక్క మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్. నైతిక నియమావళి అంటారు. సో, ప్రతి ప్రొఫెషన్‌కి ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుంది. సో, టీచర్ గూడా విద్యార్థుల అందరితోటి సమానంగా వ్యవహరించాలి. సో, ఎవరి పట్ల గూడా పక్షపాతం చూపించకూడదు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. అంటే టీచింగ్‌లో ప్రొఫెషనల్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మూడో లక్షణం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. జవాబుదారీతనం, సామాజిక జవాబుదారీతనం. సో, టీచర్ పని కేవలం క్లాసెస్ చెప్పడం మాత్రమే కాదు, పాఠాలు చెప్పడం మాత్రమే కాదు. సో, భావి తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఒక టీచర్ పైన ఉంటుంది. అందుకే టీచింగ్‌ని ఏమంటారంటే నేషన్ బిల్డింగ్ ప్రొఫెషన్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ లక్షణం ఏంటంటే ఆహ్, కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్. అంటే నిరంతర అభివృద్ధి. సో, ఒక టీచర్ అనేవాడు కొత్త టీచింగ్ మెథడ్స్‌ని, న్యూ ఎడ్యుకేషనల్ పాలిసీ, ఏఐ టూల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, రిసర్చ్, టెక్నాలజీ, సో, వీటన్నిటిని నేర్చుకుంటూ ఉండాలి. అంటే టీచర్ అనేవాడు అతని అతని జాబ్‌లో వీటన్నింటిని ఎప్పుడు గూడా నేర్చుకుంటూ ఉండాలి. అంటే నిత్య విద్యార్థిలాగా ఉండాలి. నాలెడ్జ్‌ని అప్‌డేట్ జేసుకోవాలి. సో, ఇది ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్. ఓకేనా? సో, ఇక్కడ
ఒక టీచర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఉండాలి. సో, ఇవన్నీ గూడా ఒక ప్రొఫెషన్‌లో ఉంటాయి. సో, బోధనను వర్ణించడంలో ఈ మాట ఉత్తమమైనది అనే క్వెషన్‌కి సరైన సమాధానం వృత్తి, ప్రొఫెషన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ బోధనకు ప్రధాన లక్ష్యం. ద చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అని క్వెషన్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఉన్న జ్ఞానాన్ని ప్రసారం చేయడం, జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థులలో కుతూహలాన్ని రేకెత్తించడం. ఆప్షన్ బి. ఆప్షన్ సి పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శన మెరుగ్గా ఉండడానికి తోడ్పడడం. ఆప్షన్ డి పరిశోధనను సౌలభ్యపరచడం. సో, ఇవి క్వెషన్. ఈ క్వెషన్ టీచింగ్ యాప్టిట్యూడ్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ఈ క్వెషన్ ఇచ్చినప్పుడు అందరూ కామన్‌గా ఒక మిస్టేక్ చేస్తారు. ఏందంటే టీచింగ్ అంటే నాలెడ్జ్ ఇవ్వడమే కదా అని అనుకోని వెంటనే ఆప్షన్ ఏని ఆహ్, పెట్టడం జరుగుతుంది. కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో, క్వెషన్ ఏమడుగుతున్నారంటే టీచింగ్ యొక్క చీఫ్ ఆబ్జెక్టివ్ అని అడుగుతున్నారు. అంటే టీచర్ యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని క్వెషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఆప్షన్ ఏ గమనించినట్లయితే ఉన్న జ్ఞానాన్ని ప్రసారం చేయడం. ట్రాన్స్‌మిషన్ అంటే ఉన్న జ్ఞానాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించడం. ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్‌లో టీచర్ చెప్పేవారు, స్టూడెంట్స్ వినేవారు. సో, దీన్నేమంటారంటే టీచింగ్ టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఈ పద్ధతిని ఏమంటారంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అని అంటారు. సో, ఇది టీచింగ్‌లో ఒక పార్ట్. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఆధునిక విద్యా బోధన ప్రకారం టీచర్ పని కేవలం జ్ఞానాన్ని చెప్పడం మాత్రమే కాదు. కాబట్టి దీనికి సరైన సమాధానం ఇది కాదు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ సి గమనించినట్లయితే పరీక్షలలో విద్యార్థుల ప్రదర్శన మెరుగ్గా ఉండడానికి తోడ్పడడం. పరీక్షల్లో మంచి మార్కులు రావడం ప్రతి టీచర్ ఆహ్, కోరుకుంటారు. కానీ టీచింగ్ యొక్క ప్రధాన లక్ష్యం మార్క్స్ కాదిక్కడ. లెర్నింగ్. సో, ఒక విద్యార్థి 100 మార్క్స్ తెచ్చుకున్నా ఆలోచించే శక్తి లేకపోతే ఆ విద్య అనేది ఇన్‌కంప్లీట్. అసంపూర్ణం. అందుకే ఈ ఆప్షన్ గూడా కరెక్ట్ గాదు. నెక్స్ట్ ఆప్షన్ డి పరిశోధనను సౌలభ్యపరచడం. టు ఫెసిలిటేట్ రిసర్చ్. రిసర్చ్ అనేది ముఖ్యంగా ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్‌లో ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. కానీ ప్రతి టీచింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం రిసర్చ్ కాదు. ఓకేనా? కాబట్టి ఇది గూడా రాంగ్ ఆన్సర్. సో, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థులలో కుతూహలాన్ని రేకెత్తించడం. సో, ఇది సరైన సమాధానం. ఆధునిక విద్యా శాస్త్రం ప్రకారం టీచర్ ఒక నాలెడ్జ్ ప్రొవైడర్ మాత్రమే కాదు. టీచర్ అనేవాడు ఒక ఫెసిలిటేటర్. ఒక గైడ్, మెంటర్ గూడా. సో, టీచర్ విద్యార్థికి అన్ని ఆన్సర్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. సో, ప్రశ్నలు అడిగేలా, ఆలోచించేలా, స్వయంగా జ్ఞానాన్ని అన్వేషించేలా ప్రేరేపించాలి. అంటే విద్యార్థిలో క్యూరియాసిటీని కలిగించాలి. సో, క్రిటికల్ థింకింగ్‌ని పెంపొందించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని డెవలప్ జేయాలి. సో, సొంతంగా నేర్చుకునే అలవాటు జేయాలి. సో, దీన్నేమంటారంటే స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ అంటారు. స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ అంటారు. అంటే స్టూడెంట్ సైడ్ నుంచి లెర్నింగ్ అనేది ఉండాలి. సో, స్టూడెంట్‌కి క్యూరియాసిటీ ఉండాలి. ఓకేనా? సో, ఇది. కాబట్టి ఈ బోధనకు ప్రధాన లక్ష్యం జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థులలో కుతూహలాన్ని రేకెత్తించడం. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఏ గుడ్ టీచర్ డజంట్ గివ్ ఆల్ ద ఆన్సర్స్. ఏ గ్రేట్ టీచర్ ఇన్‌స్పైర్స్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వెషన్స్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వెషన్ యోగ్యుడైన అభ్యాసకుడు. సో, ఇక్కడ ఏ గుడ్ లెర్నర్ ఈస్ వన్ హూ అని క్వెషన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినేవాడు. ఆప్షన్ బి ప్రశ్నించే ధోరణి కలిగినవాడు. ఆప్షన్ సి గ్రంథాలయంలో గణనీయమైన కాలాన్ని గడిపేవాడు. ఆప్షన్ డి పరీక్షకు బాగా సిద్ధమయ్యేవాడు. సో, ఇక్కడ ఏ గుడ్ లెర్నర్ అంటే ఎవరు అని క్వెషన్ అడుగుతున్నారు. అంటే కేవలం చదివేవాడా? లేక పరీక్షకు సిద్ధమయ్యేవాడా? లేక ఇంకా ఏదైనా ప్రత్యేకమైన లక్షణం ఉండాలా అనే విషయాన్ని ఈ క్వెషన్‌లో అడుగుతున్నారు. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్ ఏ గమనించినట్లయితే ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినేవాడు అని ఉంది. సో, ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా వినడం ఒక మంచి అలవాటే. కానీ వినడం మాత్రమే లెర్నింగ్ కాదు గదా! సో, ఒక విద్యార్థి శ్రద్ధగా విన్నా, ప్రశ్నలు అడగకపోతే, లేదంటే ఆలోచించకపోతే అతని లెర్నింగ్ అనేది పరిమితంగానే ఉంటుంది. అందువల్ల స్ ఇది మంచి లక్షణమే. కానీ గుడ్ లెర్నర్‌కి ఇది పర్ఫెక్ట్ డెఫినిషన్ గాదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ సి గ్రంథాలయంలో గణనీయమైన కాలాన్ని గడిపేవాడు.
సో, గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడపడం వల్ల జ్ఞానం అంటే నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ లైబ్రరీలో ఎక్కువ సేపు ఉండడం వల్లనే మంచి లెర్నర్ అవుతాడని మనం చెప్పలేం. సో, చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ప్రశ్నించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో, కాబట్టి దీనికి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి పరీక్షకు బాగా సిద్ధమయ్యేవాడు. సో, పరీక్షలకు బాగా సిద్ధమవ్వడం మంచి విషయం. కానీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే నిజమైన లెర్నింగ్ గాదిక్కడ. సో, విద్య యొక్క లక్ష్యం కేవలం పరీక్షలో పాస్ అవ్వడం గాదు. జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని లైఫ్‌లో యూజ్ చేయడం. అందువల్ల సో, ఈ క్వెషన్‌కి ఇది సరైన ఆన్సర్ కాదు. ఓకే. ఈ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ప్రశ్నించే ధోరణి కలిగినవాడు. సో, ఇది సరైన సమాధానం. సో, ఆధునిక విద్యా విధానం ప్రకారం ఒక గుడ్ లెర్నర్ అంటే ప్రశ్నించే మనస్తత్వం కలిగినవాడు. క్వెషనింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే ప్రశ్నలు అడిగితే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆసక్తి పెరుగుతుంది. క్యూరియాసిటీ వల్ల ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆలోచనల వల్ల కొత్త జ్ఞానం ఏర్పడుతుంది. సో, ఇది నిజమైన లెర్నింగ్. అందుకే ఒక మంచి టీచర్ విద్యార్థులు ప్రశ్నలు అడిగే వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఓకే. సో, ఈ క్వెషన్‌కి సరైన ఆన్సర్ ఆప్షన్ బి ప్రశ్నించే ధోరణి కలిగినవాడు. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ ప్రభావవంతమైన బోధనకు తోడ్పడే 3 అంశాలను గుర్తించండి. ఐడెంటిఫై ఎనీ 3 ఫ్యాక్టర్స్ విచ్ కంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్ టీచింగ్. సో, ఫస్ట్ వన్ చూసినట్లయితే భావ ప్రసరణ కళ, సెకండ్ విషయంపై పాండిత్యం, థర్డ్ తెలివిగా అందంగా కనిపించడం, ఫోర్త్ విద్యార్థులతో సత్సంబంధం. సో, ఇక్కడ ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఒక టీచర్ బాగా లెసన్ చెప్పడం మాత్రమే కాదు, విద్యార్థులు అర్థం చేసుకునేలా, ఆసక్తిగా నేర్చుకునేలా చేయడం. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే భావ ప్రసరణ కళ అని ఉన్నది. ఓకేనా? ఒక టీచర్‌కి సబ్జెక్ట్ బాగా తెలిసినా కూడా దాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే యూజ్ లేదు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎఫెక్టివ్ టీచింగ్‌కి మొదటి అర్హత అన్నమాట. సో, టీచర్ మాట్లాడే భాష ఆహ్, క్లారిటీగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. సో, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. విద్యార్థులతో కమ్యూనికేషన్ జరపాలి. అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎఫెక్టివ్ టీచింగ్‌కి అత్యంత ముఖ్యమైన అంశం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ విషయంపై పాండిత్యం. అంటే టీచర్‌కి తన సబ్జెక్ట్ పైన లోతైన అవగాహన ఉండాలి. డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే విద్యార్థులు క్వెషన్స్ అడిగినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలగాలి. సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ లేకపోతే టీచింగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే సబ్జెక్ట్ మాస్టరీ కూడా ఎఫెక్టివ్ టీచింగ్‌కి ఆహ్, కంపల్సరీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ తెలివిగా, అందంగా కనిపించడం. సో, ఇది రాంగ్. ఎందుకంటే టీచర్ అందంగా కనిపించడం, అంటే మంచిగా కనిపించడం, స్మార్ట్‌గా కనిపించడం మంచిదే. కానీ అది టీచింగ్ ఎఫెక్టివ్‌నెస్‌ని డిసైడ్ చేయదు. సో, ఒక టీచర్ సాధారణంగా కనిపించినా కూడా టీచింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అంటే అద్భుతంగా బోధించగలడు. సో, మరోవైపు చాలా స్మార్ట్‌గా కనిపించినా సబ్జెక్ట్ లేకపోతే యూజ్ లేదనమాట. అందువల్ల లుక్స్‌కి, ఎఫెక్టివ్ టీచింగ్‌కి డైరెక్ట్ సంబంధం లేదు. సో, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ విద్యార్థులతో సత్సంబంధం. ఓకే. సో, టీచర్ మరియు స్టూడెంట్స్ మధ్య మంచి సంబంధం, పరస్పర విశ్వాసం అనేది ఉండాలి. ఒక టీచర్ ఫ్రెండ్లీగా ఉంటే విద్యార్థులు క్వెషన్స్ అడగడానికి ఏమాత్రం వెనకాడరనమాట. సో, క్లాస్ రూమ్‌లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మరింత మెరుగవుతుంది. సో, దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 1, 2, 4. సో, భావ ప్రసరణ కళ, విషయంపై పాండిత్యం, విద్యార్థులతో సత్సంబంధం. ఓకేనా? సో, ఎఫెక్టివ్ టీచింగ్‌కి 3 ముఖ్యమైన పిల్లర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండవది సబ్జెక్ట్ మాస్టరీ, సబ్జెక్ట్ మాస్టరీ, మూడవది ర్యాపార్ట్, ర్యాపార్ట్ విత్ స్టూడెంట్స్. ఓకే. సో, ఈ 3 కలిస్తేనే ఎఫెక్టివ్ టీచింగ్ అనేది జరుగుతుంది. ఓకే. ఫిఫ్త్ క్వెషన్ అభ్యసన సూత్రాలపై ఆధారపడిన కార్యక్రమయుక్త బోధనని ఇలా అంటారు. ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈస్ నోన్ యాస్ అని క్వెషన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సాఫ్ట్‌వేర్ అభ్యసనం, ఆప్షన్ బి ప్రేరణ, ఆప్షన్ సి పునర్బలనం, ఆప్షన్ డి క్రమబద్ధ కార్యక్రమీకరణం. ఓకే. సో, ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటి? అది ఏ లెర్నింగ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది అని క్వెషన్ అడుగుతున్నారు. ఓకే. చాలా మంది ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనే వర్డ్‌ని చూసి
ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ సాఫ్ట్‌వేర్ అభ్యసనం అని ఆన్సర్ పెడతారు. కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ప్రోగ్రామ్డ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాదు. స్టెప్ బై స్టెప్ సిస్టమాటిక్ లెర్నింగ్ ప్రాసెస్ అని అర్థం. ఓకేనా? ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఒక టీచింగ్ మెథడ్. సో, ఇందులో పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా అంటే స్మాల్ స్టెప్స్‌గా డివైడ్ చేసి ఒక్కో స్టెప్ కంప్లీట్ అయిన వెంటనే స్టూడెంట్ అనేవాడు సమాధానాన్ని ఆహ్, సెర్చ్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. సో, విద్యార్థి వెంటనే సమాధానం చెప్పిన వెంటనే టీచర్ ఏం చేస్తారు? పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఈ మెథడ్ వల్ల స్టూడెంట్ అనేవాడు ఇంకింత అంటే ఉత్సాహంగా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్‌ని ఏమంటామంటే రీఇన్ఫోర్స్‌మెంట్ అంటాం. రీఇన్ఫోర్స్‌మెంట్ పునర్బలనం అంటాం. ఓకేనా? సో, ఇక్కడ సాఫ్ట్‌వేర్ అభ్యసనం అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ప్రోగ్రామ్డ్ అనే పదం ఉంది కాబట్టి ఇది సాఫ్ట్‌వేర్ లెర్నింగ్ అనుకోవద్దు. సో, ఇది కంప్యూటర్ గురించి గాదు. కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి గాదు. ఇది ఒక టీచింగ్ టెక్నిక్. ఓకేనా? నెక్స్ట్ ప్రేరణ, మోటివేషన్. సో, మోటివేషన్ అంటే విద్యార్థిలో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడం. సో, ఇది లెర్నింగ్‌లో ఇంపార్టెంట్ అంశమే. కానీ ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ యొక్క మూల సూత్రం అంటే మోటివేషన్ కాదు. సో, దీనికి ఆధారం ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ థియరీ. ఓకేనా? నెక్స్ట్ క్రమబద్ధ కార్యక్రమీకరణం, సిస్టమాటిక్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో స్టెప్స్ అనేటివి ఒక క్రమబద్ధంగా ఉంటాయి. కానీ దీనిని సిస్టమాటిక్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్ అని పిలువరు. ఓకేనా? క్రమబద్ధ కార్యక్రమీకరణం అని పిలువరు. ఎందుకంటే సో, ఇదొక ఫీచర్ మాత్రమే. లెర్నింగ్ ప్రిన్సిపల్ గాదు. ఓకేనా? సో, దీనికి అభ్యసన సూత్రాలపై ఆధారపడిన కార్యక్రమయుత బోధనను ఏమంటారంటే పునర్బలనం అంటారు. ఓకేనా? ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఈ థియరీలో ప్రధాన సూత్రం ఏందంటే పునర్బలనం, రీఇన్ఫోర్స్‌మెంట్. అంటే విద్యార్థి సరైన సమాధానం ఇచ్చిన వెంటనే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, ప్రోత్సహించడం, అటువంటి ప్రవర్తనను మరింత బలపరచడం. సో, దీన్నేమంటామంటే రీఇన్ఫోర్స్‌మెంట్ అంటారు. అందుకే ప్రోగ్రామ్డ్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క ప్రధాన లెర్నింగ్ ప్రిన్సిపల్ రీఇన్ఫోర్స్‌మెంట్. ఓకే.